హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఏంజల్ గైడెన్స్ మనకి స్టార్టింగ్ కార్డ్ సాలిట్యూడ్. ఓకే, మోడరేషన్ అండ్ ఫ్రెండ్షిప్. సో మీకు ఇక్కడ ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి అని అంటే, మీ లైఫ్లో హ్యూజ్ చేంజెస్ రాబోతున్నాయి, బట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. ఫ్రెండ్షిప్ అనేది కూడా మీకు ఆ ఫ్రెండ్ సర్కిల్ అనేది పెరగబోతుంది. న్యూ ఫ్రెండ్స్ యాడ్ అవుతారు అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరగబోతున్నాయి. మేబీ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఆర్ సిచ్యువేషన్షిప్, ఆ సిచ్యువేషన్షిప్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్నట్టుగా చేంజ్ అవుతుంది. ఆర్ మీ పర్సన్ ఇఫ్ ఇట్ ఈజ్ అ సెకండ్ ఛాన్స్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ని ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ చేద్దామని కూడా అడుగుతారు. సో ఇదంతా కూడా మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మీ పర్సన్తో ఆర్ మీ లైఫ్లో. బట్ ఈవెన్చువల్లీ అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఓకే, సో టైం ఫ్రేమ్ ఏంటి అసలు? మీ గోల్స్, మీ డ్రీమ్స్, మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి టైం ఫ్రేమ్ ఏంటో చూద్దాం. July could be significant and February could be significant. Okay. జూలై అండ్ ఫిబ్రవరి, మేబీ ఫిబ్రవరిలో మీరు మీ పర్సన్ మేబీ మీకు కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, లేదా మీ విషెస్ ఏవో ఫుల్ఫిల్ అయి ఉండొచ్చు. అండ్ ఆగస్ట్లో మీరు మళ్ళీ సెపరేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఆర్ మీరు ఏదైతే విష్ కంప్లీట్ అవ్వబోతుంది అని అనుకున్నారో అది ఆగస్ట్లో మళ్ళీ ఆ విష్ కంప్లీట్ అవ్వకుండా ఇన్కంప్లీట్ ఉండిపోయింది. సో ఇది టైం ఫ్రేమ్, బట్ సేమ్ మంత్స్ నెక్స్ట్ ఇయర్ మీకు లక్ అనేది అబండెన్స్ అనేది తీసుకొస్తాయన్నమాట. సేమ్ మంత్స్లో మీరు సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఇయర్. మేబీ మీ పర్సన్ మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి లేదా మీకు ప్రపోజల్ ఇవ్వడానికి 2 months పట్టవచ్చు. అరౌండ్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే రోజు మీ పర్సన్ మీకు మళ్ళీ ప్రపోజ్ చేయొచ్చు ఆర్ డైరెక్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ప్రజెంట్ దే ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ కమిట్మెంట్. ఎస్, 4 of Cups, లాట్ ఆఫ్ నాస్టాల్జియా కనిపిస్తుంది మీ పర్సన్. ఈ పర్సన్కి మీరు కావాలి కానీ కమిట్మెంట్ వద్దు, ప్రజెంట్ వద్దు. మీరే తన వరల్డ్. ఓకే, కానీ కమిట్మెంట్ వద్దు. కానీ ఎందుకు వద్దు అంటే సమ్ డిఫరెన్సెస్ ఏవో కనిపిస్తున్నాయి. గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అన్నట్టు ఈ పర్సన్ మేబీ రాంగ్ చాయిసెస్ చేసుకుని ఉండొచ్చు. ఎస్, ఆప్షన్స్, 7 of Cups, ఆప్షన్స్ ఉండొచ్చు తన లైఫ్లో, రాంగ్ చాయిస్ చేసుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. మేబీ ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఈ రీడింగ్ ఏ రోజైతే చూసారో అదే రోజు నైట్ మీ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అండ్ ఆ ట్రాప్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నట్టు ఆర్ మీరు మీ పర్సన్ మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఇలాంటిది ఏదో జరుగుతుంది ఈ రీడింగ్ చూసిన సేమ్ డే నైట్. బట్ ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇద్దరు మీట్ అవుతారో దట్ ఫిజికల్ రీయూనియనే ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ అనమాట. ఈ పర్సన్ ఫీలింగ్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి, కానీ ఈ పర్సన్కి కొంచెం ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి. సో జడ్జ్మెంట్ అనేది మాత్రం తప్పకుండా జరగబోతుంది. జడ్జ్మెంట్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్
కెరీర్ పరంగా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ 2 of Pentacles కనిపిస్తున్నాయి. 2 of Pentacles ఇండికేట్ బ్యాలెన్సింగ్, జగ్లింగ్ ఎనర్జీస్. అండ్ 9 of Wands. ఈ పర్సన్ ఒక wounded వారియర్, చాలా డిఫెండింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మేబీ ఈ పర్సన్. బట్ మీ వర్డ్స్ తనకి హీలింగ్గా అనిపిస్తాయి. మీరే తన హోమ్ అన్నట్టుగా ఫీల్ అవుతారు, కానీ అవి అన్నీ ఎక్స్ప్రెస్ చేయరు. మీరు ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఒక డీప్ కాన్వర్సేషన్ అనేది జరగబోతుంది. అండ్ ఆ డీప్ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ ఒక క్లారిటీ అనేది ఇస్తారు. కానీ ఈ డీప్ కాన్వర్సేషన్ మీకు హ్యాపీనెస్ ఇస్తుందా అంటే నో. 9 of Swords డిసప్పాయింట్మెంట్ ఇస్తుంది. అన్సాటిస్ఫైడ్ ఉంటారు ఈ కమ్యూనికేషన్ ద్వారా. మేబీ ఈ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిదంటే మీది ఒక డివైన్ కనెక్షన్, ఒక టెంపరెన్స్ కార్డ్ వచ్చింది మనకి, అండ్ సన్ కార్డ్. ఒక డివైన్ కనెక్షన్, బట్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. The divine connection, divine masculine and feminine energies. For some of you it's twin flame, and for some of you it's a soulmate connection. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో తనకి, ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంత ఇమ్మెచ్యూర్ మైండ్ మేబీ, ఆర్ అవాయిడింగ్, రెండిట్లో ఏదో ఉంది. అండ్ ఇక్కడ హర్మిట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 4 of Wands ఫ్రమ్ యూ. ఎక్స్పెక్టింగ్ 4 of Wands అంటే దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ విత్ యూ. మీరు ఒక హైలీ స్పిరిచువల్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్, అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. సో మీ నేచర్, మీ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీరు చాలా ఒక కింగ్ ఆర్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అనమాట. మీరు వెరీ అబండెంట్, ఫైనాన్షియల్లీ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్, అండ్ చాలా ఆనెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ మీరు. ఓకే, సో యూ లుక్ లైక్ ఎంప్రెస్ ఎనర్జీ. మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తారు మీ పర్సన్కి ఎప్పుడు కూడా. దే ఫీల్ లైక్ హోమ్ అనమాట. మీతో ఉన్నంతసేపు చాలా సెక్యూర్ ఫీల్ వస్తుంది తనకి. అండ్ 10 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్. యూ ఆర్ దేర్ విష్ ఫుల్ఫిల్మెంట్. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ రాబోతుంది. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఈవెన్చువల్లీ దే విల్ కమిట్ టు యూ. అంటే అరౌండ్ Feb. 2 weeks or 2 months కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ. ఈ 2 monthsలో మీ రిలేషన్షిప్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఓకే, అండ్ అసలు సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో కొంచెం చూద్దాం. ప్రజెంట్ ఏం నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో. లెట్స్ డైవ్ డీపర్. సో యాక్చువల్గా మీ పర్సన్కి ఇక్కడ చాలా లోన్లీనెస్సే కాదు, చాలా ఇల్నెస్ కూడా కనిపిస్తుంది. తన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తను. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఎస్, యూ బోత్ ఆర్ సోల్మేట్స్. నేను ఇందాకే చెప్పాను మీరు ఆల్రెడీ సోల్మేట్స్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, వెరీ ఎమోషనల్ అండ్ జెన్యూన్ పీపుల్ మీరిద్దరు. అండ్ న్యూ బిగినింగ్స్ అయితే చూడబోతున్నారు. అండ్ తన పాస్ట్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, న్యూ బిగినింగ్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, కటింగ్ టైస్ విత్ కార్మిక్. ఓకే, ఒక కార్మిక్ రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ న్యూ లైఫ్ స్టైల్ని ఇన్వెంట్ చేసుకుంటున్నారు, స్టార్ట్ చేస్తారు. అండ్ దట్ రిలేషన్షిప్ ఈజ్ ఓవర్ విత్ అదర్ పర్సన్. సో పిక్చర్స్, మీ పిక్చర్స్ చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆ పిక్చర్స్ చూసినంత సేపు తను చాలా ఒక హ్యాపీ ఎనర్జీలో ఉంటారు. ఎంత ఇల్నెస్లో ఉన్నా, ఎంత సిక్నెస్ అవనివ్వండి, సాడ్నెస్ అవనివ్వండి, చాలా హ్యాపీనెస్లోకి చేంజ్ అయిపోతుంది ఆ ఎనర్జీ మీ పర్సన్కి. ఓకే, అండ్ ఇదొక న్యూ బిగినింగ్ అని ఇక్కడ మనకి 2-3 కార్డ్స్ చెప్తున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి అంటే ఈ పర్సన్కి
ఫిజికల్ రీయూనియన్ అనేది కావాలి. అదే తన లవ్ లాంగ్వేజ్. దే డోంట్ నో హౌ టు కమ్యూనికేట్, దే డోంట్ నో హౌ టు అడ్రస్ యూ ఆర్ హౌ టు ఆన్సర్ యువర్ కాల్స్. ఇదంతా ఏం తెలియనట్టుగా ఉంటారు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే తనకి తన మైండ్లో అనదర్ ఇష్యూ ఏదో నడుస్తుంది. ఓకే, బోత్ ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్. అండ్ ఎస్, ఫీనిక్స్ రైజ్ ఫ్రమ్ యాషెస్. ఒక న్యూ లైఫే కాదు, అక్కడ మీ పర్సన్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారంటే మొత్తం తన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేసుకోవాలి. అండ్ ఈ నైట్ మీ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు, ది సేమ్ నైట్. ఈ రీడింగ్ చూసే ఏ రోజైతే చూస్తారో ఆ రోజు మీ పర్సన్ మీకు కాల్ చేసి అన్ని విషయాలు చెప్తారు. అండ్ స్టెబిలిటీ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్లో. ఇది ఒక స్టేబుల్ రిలేషన్షిప్గా చేంజ్ అవుతుంది త్వరలోనే. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ అదర్ రిలేటివ్స్ యాక్సెప్ట్ చేయరేమో. మళ్ళీ అంత డీప్ బాండింగ్ అనేది చేంజ్ అయిన తర్వాత సపరేట్ అయిపోవాలేమో, అలాంటివన్నీ ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ తన ఛానల్ మెసేజెస్లో రెమినిసింగ్ కనిపిస్తుంది. దే ఆర్ మిస్సింగ్ యువర్ ఇన్సైడ్ జోక్స్ అండ్ ఆ ప్రాపర్ డెస్టినీ కోసం ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్, సక్సెస్ కోసం. అండ్ ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయరు, మీరు కూడా మీ పర్సన్ని చేజ్ చేయరు. ఓకే, మీరిద్దరు సెపరేషన్లో ఉన్నా కూడా మీరిద్దరూ ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారేమో మీరు అని చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. హౌ టు అప్రోచ్, హౌ టు స్టార్ట్ అగైన్ అనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇక్కడ మీ పర్సన్కి. బట్ మీరు చాలా ఫ్రాంక్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ మీ పర్సన్ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, ఇదొక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది. ఎవరైతే సైలెన్స్లో ఉన్నారో సైలెన్స్ కూడా బ్రేక్ చేయబోతున్నారు మీ పర్సన్. ఓకే, ఈ సోల్ కాంట్రాక్ట్, ఆ సోల్ టై అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. అండ్ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది ఇక్కడ. కన్ఫ్యూజన్ రిగార్డింగ్ అగైన్ రిలేషన్షిప్స్. తను చేసిన మిస్టేక్స్ అన్నీ అసలు జరగకుండా ఉంటే బాగుండేది. మీది ఒక సోల్ కాంట్రాక్ట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీతో ఏ రకంగా మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించి రీయూనియన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒక పక్క మీతో కమిట్మెంట్ వద్దు అంటున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమై ఉండొచ్చు ఈ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే ఫిజికల్ రీయూనియన్. దే డోంట్ నో హౌ టు టేక్ దిస్ రిలేషన్షిప్ టు నెక్స్ట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు సోల్మేట్ కనెక్షన్ ఇది. అండ్ సోల్ కాంట్రాక్ట్ కనిపిస్తుంది. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. లైఫ్ పార్ట్నర్స్ మీరు, ఫ్యూచర్ స్పౌస్ మీరిద్దరు ఒకరికొకరు. ఓకే, సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అనేది చూద్దాం. ఇన్ ద రీసెంట్ పాస్ట్ అసలు ఎనర్జీస్ పికప్ చేస్తే ఎట్లా వస్తుంది అసలు అంటే ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే రన్నర్ చేసే డైనమిక్లో ఉన్నారు మీరిద్దరు. యాక్చువల్గా ఈ పర్సన్ది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీ పైన. కాకపోతే ఏం జరిగింది అని అంటే మీరు ఈ రిలేషన్షిప్లో అంత సీరియస్గా లేరు స్టార్టింగ్ నుండి. బట్ ఇక్కడ మీ పర్సన్ స్టార్టింగ్ నుండి సీరియస్గానే ఉన్నా తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటూ, ఎమోషన్స్ హైడ్ చేసుకుంటూ మీతో జస్ట్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అన్నట్టుగా దాన్ని మేనేజ్ చేస్తూ వచ్చారు ఆ రిలేషన్ని. కానీ సడన్లీ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేశారు, లేదా కొంతమంది ఇక్కడ సీక్రెట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటిది ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకునే టైం వచ్చేసరికి ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోయారు. దే గాట్ స్కేర్డ్. అసలు ఎందుకు స్కేరీనెస్ ఎందుకు వచ్చింది అంటే
వాల్యూస్. మేబీ మీరు ఒక హై వైబ్రేషన్లో ఉన్న పర్సన్, మీ పర్సన్ లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్. మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో ఒక మ్యారీడ్ లైఫ్ చూడాలి అంటే మీకు ఈ పర్సన్ సరిపోరు అన్నట్టు ఫీల్ అయ్యారు మీ పర్సన్. కానీ మీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. మీ పర్సన్కి మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు, వాల్యూ ఇచ్చేవారు. కానీ మీ పర్సన్ అలా ఫీల్ అయ్యారు తనంతటి తానే. అంటే తర్వాత అలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలేమో అని సడన్లీ ఎస్కేప్ అయిపోయారు మీ పర్సన్. కానీ ఇక్కడ మీరు మాత్రం చాలా సఫర్ అయ్యారు. మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. బట్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరేం చేశారంటే, మీరు ఇక్కడ ఆల్రెడీ చూసారు. ఆల్రెడీ మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీలో ఉండొచ్చు. సో మీరు ఆ పెయిన్ అంతటిని కూడా మీరు మీ కెరీర్ పైన ఫోకస్ చేశారు, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేశారు. సో ఈ పెయిన్ అంతటిని దానిపైన ఇన్వెస్ట్ చేశారు మీరు. సో ఈ పెయిన్ అంతా కూడా మీకు అబండెన్స్ రూపంలో వచ్చింది. రిగార్డింగ్ మీ ఇమేజ్ ఆర్ నేమ్, ఫేమ్, మనీ ఇలా రిటర్న్ అయింది మీకు ఆ పెయిన్ అంతా కూడా. ఓకే, సో ఈ పర్సన్ ఎలా సఫర్ అయ్యారు మీకు డిస్టెన్స్లో ఉన్నప్పుడు, సెపరేషన్లో ఉన్నప్పుడు మీరు ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంటే ఈ పర్సన్కి కంప్లీట్ లాస్, కంప్లీట్ ఫెయిల్యూర్స్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఫైనాన్షియల్ లాస్, హెల్త్ లాస్, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో సివియర్ హెల్త్ డిసీజ్తో, హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అండ్ ఎవరో సంబడి ఎక్స్పైర్డ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. సో ఇలా చాలా సాడ్నెస్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్ మీతో సెపరేట్ అయిపోయాక. అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ సోల్మేట్ కనెక్షన్, సమ్ డీప్ బాండింగ్. ఇది మీ లాస్ట్ బర్త్ నుండి అంటే పూర్వజన్మ నుండి రిపీట్ అవుతుంది ఎనర్జీ. ఈ బాండింగ్ని పర్సన్ సడన్లీ నో అన్నారు, అంటే రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయటం వల్ల చాలా సఫర్ అయ్యారు. ఈ పర్సన్కి కూడా అర్థమైంది, మీతో కనెక్ట్ అయి ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉండేవారు ఈ పర్సన్. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని గెట్ అవుట్ అన్నారో ఆర్ మిమ్మల్ని గోస్ట్ చేశారో, ఈ పర్సన్కి అనుకోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే, చాలా మనీ లాస్ అయిపోయారు. తను ఏదైతే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారు. ఇది చాలా ఒక డిఫరెంట్ ఫేస్ అయితే చూశారు మీ పర్సన్. ఒక డార్క్ ఫేస్ అయితే చూశారు మీతో సెపరేట్ అయిపోయాక ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ ఎప్పుడైతే మళ్ళీ మీరే కనెక్ట్ అయ్యి మీ పర్సన్కి మళ్ళీ మీ పర్సన్ని లైట్లోకి తీసుకొచ్చారో అప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది మీది ఒక డివైన్ కనెక్షన్ అని. మీరు మీ పర్సన్కి ఇచ్చేది ఒక అన్కండిషనల్ లవ్. ఇక్కడ మీ పర్సన్ నుండి మీరేమీ ఎక్స్పెక్ట్ చేయటం లేదు. మీరు ఓన్లీ గివింగ్ అండ్ గివింగ్. మీ పర్సన్కి అన్నీ మీరు ఒక ట్రెజర్ బాక్స్లా వాళ్ళు ఏమడిగినా మీరు ఇస్తూనే ఉన్నారు. బట్ ఇన్ రిటర్న్ వాళ్ళు ఏమి ఇచ్చారు మీకు అంటే పెయిన్ తప్ప ఇంకేమీ ఇవ్వలేదు మీకు. ఓకే, అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు మీ పర్సన్ని. ఇన్ ద రీసెంట్ పాస్ట్ సెపరేట్ అవ్వడం, మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ మీ పర్సన్ని మీ దగ్గరికి తీయడం, ఇదంతా కూడా జరిగింది. సో అలా మీ పర్సన్ దృష్టిలో మీరు ఇంకా ఒక ఎర్త్ ఏంజల్ అయిపోయారు. ఓకే, అంటే తను డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడే మీరు గుర్తొస్తారా అని అనుకోవచ్చు. మీరు అనుకున్నారు, మీ పర్సన్ అడిగి ఉండొచ్చు కూడా ఇలా ఇదే మాట సేమ్. కానీ అది అంతే, ఇంకా ఆ ఫేట్ మీరు చేంజ్ చేయలేరు. ఓకే, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇలా జరిగింది. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కాదు, ఇది మేబీ పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ అవుతుంది ఈ సేమ్ ఎనర్జీ. మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఒక ఫాదర్ టైప్ ఆర్ మదర్ టైప్ ఎనర్జీలో ఎప్పుడూ సపోర్టింగ్గా ఉంటూనే ఉన్నారు. తను ఎన్ని మిస్టేక్స్ చేసినా మళ్ళీ మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే తను మీకు కరెక్ట్ కాదు ఆర్ ఎనీ అదర్ అన్నెసరీ రీజన్స్ తీసి మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. ఎందుకంటే దే ఆర్ ఇన్ కమిట్మెంట్ విత్ అనదర్ పర్సన్. అది అసలు రీజన్.
మీ నుండి ఎందుకు పారిపోతున్నారు? మిమ్మల్ని చూడగానే ఆర్ మిమ్మల్ని ఆన్లైన్ చూడగానే ఈ పర్సన్ ఎందుకు పారిపోతున్నారంటే ఆ ఫోకస్ మొత్తం ఇంకెవరి పైన ఉంది. ఆ విషయం మీకు చెప్పలేరు, అలా అని మిమ్మల్ని వదులుకోలేరు. అక్కడ మీ పర్సన్ అనేది ఏంటంటే తను ఎంతమందితో రిలేషన్లో ఉన్నా ఆర్ ఎనీ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నా తను అన్హెల్దీ అటాచ్మెంట్స్ అయితే వదిలేస్తారు ప్రజెంట్. ఇప్పుడు నౌ దే ఆర్ క్లీన్, నో ఎడిక్షన్స్ ఆల్సో. బట్ ఇక్కడ ఏంటంటే మేబీ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ అండ్ ఈ పర్సన్ కమిటెడ్ రిలేషన్లో ఉన్నా కూడా మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి అన్నట్టుగా మీ పర్సన్ బిహేవ్ చేస్తున్నారు. బట్ మీరు అది యాక్సెప్ట్ చెయ్యరు. ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ మీరు ఏమైనా ఒప్పుకుంటారు కానీ ఇది మాత్రం ఒప్పుకోరు. సో ఒప్పుకోరు అనే మాట నిజమే ఇక్కడ అకార్డింగ్ టు దీస్ ఎనర్జీస్. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేయబోతున్నారంటే టైం తీసుకుంటారు. కొంచెం టైం తీసుకుని ఈ పర్సన్ ఆ కార్మిక్ ఆర్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఆ పర్సన్కి మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్ గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ కార్డ్ కటింగ్ అనేది కుదరదు. ఎందుకంటే అది కమిటెడ్ రిలేషన్షిప్ అంటే కొన్ని లీగల్ ఇష్యూస్ అలాంటివన్నీ ఫేస్ చేయాలి. మీ పర్సన్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. ఒక 2 months పట్టచ్చు. సో నెక్స్ట్ ఇయర్ బై ఫిబ్రవరి మీరిద్దరూ మళ్ళీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వెళ్తారు. ఐ థింక్ ఆన్ వ్యాలంటైన్స్ డే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి ఇప్పుడంటే మీతో ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే ఈ సెపరేషన్ కొంచెం లాంగ్ సెపరేషన్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు మర్చిపోతారు. లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఎంత చేజ్ చేసినా ఇంకా మీ పర్సన్ని మీ లైఫ్లోకి రానివ్వరు. మీరు మూవ్ ఆన్ అయిపోతే ఒకసారి ఇంక మళ్ళీ చూడరు, మీ పర్సన్ పట్టించుకోరు. ఇలాంటివన్నీ కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు. సో అలా మిమ్మల్ని హోల్డ్లో పెడుతున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ అడిగేది ఏంటంటే మీతో రీయూనియన్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు అండ్ మీకు అదే చెప్తారు. మిమ్మల్ని కలవాలని ఉందని అడుగుతారు ఇక్కడ ఈ పర్సన్. అంటే ఒక రీయూనియన్ టైప్ ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్. బట్ వాట్ అబౌట్ అదర్ థింగ్స్ అంటే ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అంటే చాలా ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కిడ్స్ యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాంటి కొన్ని ఇవి ఉంటాయి ఫార్మాలిటీస్. ఇవన్నీ కూడా మీ పర్సన్ మీ మీదే వదిలేస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ రీడింగ్లో స్టార్టింగ్లో ఇక్కడ ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఉంది మీ పర్సన్కి, అది కూడా చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే అదంతా కూడా మీరే హ్యాండిల్ చేయండి అన్నట్టు మీకు అప్పచెప్పేస్తారు. అది రెస్పాన్సిబిలిటీ మొత్తం మీకు ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ముందు ఇంకా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా. ఈ పర్సన్ కానీ తన ఫ్యామిలీకి కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, తన ఫ్యామిలీలో కూడా ఈ పర్సన్కి. బట్ అయినా ఈ పర్సన్ అవన్నీ హ్యాండిల్ చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని హ్యాండిల్ చేస్తారు, వాళ్ళని కన్విన్స్ చేస్తారు. కానీ మీ సైడ్ నుంచి ప్రాబ్లం వస్తుందేమో అని ఈ పర్సన్కి అది ఒక ఫియర్ అండ్ ఫియర్ ఆఫ్ ఇంటిమసీ కనిపిస్తుంది. ఎలా అంటే మీతో ఎక్కువ మాట్లాడితే మీ వైపు అట్రాక్ట్ అయిపోతారు, మీ బాండింగ్ డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది, మీరు ఇప్పుడే కమిట్మెంట్ అడుగుతారు, అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. కానీ మీరు కూడా 2 months వెయిట్ చేయమంటే 2 months వెయిట్ చేస్తారు. మీరు 2 years వెయిట్ చేయమన్నా కూడా వెయిట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఎందుకంటే మీ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఎవరంటే మీ పర్సనే. మీ మైండ్లో ఆర్ హార్ట్లో ఇంకెవరు ఉండరు. అండ్ సేమ్ వే మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అలా చేంజ్ అవ్వబోతుంది. తనకి ఇంకా ఎవరిపైన ఇంట్రెస్ట్ ఉండదు. డే బై డే మీ పర్సన్ చేంజ్ అవుతారు. బట్ ఇది మేబీ
తను ఒక కమిటెడ్ రిలేషన్షిప్ ఏదైతే అని ఇక్కడ కనిపిస్తుందో, ఒక మ్యారీడ్ పర్సన్, ఈ పర్సన్కి ఒక డీప్ బాండింగ్ ఉంది ఆల్రెడీ. మీరు తన లైఫ్లోకి వెళ్ళేటప్పటికే ఆల్రెడీ తను ఇంకెవరితోనో ఒక డీప్ బాండింగ్లో ఉన్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారు. అది లవ్ ఎట్ ఫస్ట్ సైటే కాదు. ఈ పర్సన్ అప్పుడే మిమ్మల్ని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసారో ఆర్ ఫస్ట్ టైం మీట్ అయ్యి మాట్లాడుకున్నారో, మీరు మిమ్మల్ని తన స్పౌస్ ఆర్ లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేశారు. ఇదంతా ఈ ఫీలింగ్స్ మీకు వచ్చాయి, మీ పర్సన్కి వచ్చాయి మీరిద్దరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు. కానీ ఎందుకు అలా వచ్చాయి అంటే అగైన్ సేమ్ రీజన్, ఇట్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఫర్ మోస్ట్ ఆఫ్ యూ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, లార్జ్ ఏజ్ డిఫరెన్స్. అండ్ మీరిద్దరు చూడటానికి సిమిలర్గా ఉంటారు. అంటే ఇద్దరు ఫీచర్స్ ఒకలానే ఉంటాయి. ఇద్దరికి సేమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరు ఒకేసారి సిక్ అవుతూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి సాడ్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇద్దరు ఒకేసారి హ్యాపీగా ఉంటారు. ఇదంతా కూడా ఒక ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, మీకు ఉన్నట్టుండి హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది ఆ హెడేక్ అనేది మీకు అర్థం కాదు. ఎందుకంటే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రాబోతుంది. మేబీ మీ పర్సన్ హెల్త్ బాగాలేదు అనే విషయం మీకు తెలుస్తుంది. ఆర్ ఇంకెక్కడి నుంచో మీకు ఒక సాడ్ న్యూస్ రావచ్చు. అది వచ్చే ముందు మీకు ఇలా సివియర్ హెడేక్ అనేది కూడా వస్తుంది. ఓకే, అండ్ సడన్ బాడీ పెయిన్స్ వస్తాయి. మీకు సడన్ బాడీ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అది ఎందుకు మీకు అర్థం కాదు. ఓకే, ఇదంతా కూడా ఒక మీకు అర్థం కాని ఎనర్జీ అనమాట. అంటే మీ పర్సన్ అక్కడ అలా ఫీల్ అయితే మీరు అలానే ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది అందరికీ ఫిట్ అయిపోదు. మీరు బలవంతంగా దీంట్లో ఈ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. ఇది ఓన్లీ ఫ్యూ పీపుల్ ఉంటారు. అట్లీస్ట్ ఇది అర్థం కాదు కూడా వాళ్ళకి. ఎవరైతే ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ ఈ పాయింట్స్ అర్థం కావు కూడా. అంతమంది మాత్రమే ఉంటారు. అరౌండ్ 2% అట్లా ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే మీతో కలిసి తను వర్క్ చేయాలి. మేబీ ఇట్స్ అ బిజినెస్, మేబీ మీరు ఒక బిజినెస్ ఓనర్. సో మీతో కలిసి తను వర్క్ చేయాలి. మీరు ఎలా కష్టపడి ఒక రేంజ్కి వచ్చారో ఆ రేంజ్కి మీ పర్సన్ కూడా కష్టపడి రీచ్ అవ్వాలి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేయాలి మీ రిలేషన్ని. అండ్ మీరందరూ కలిసి హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ మీ పర్సన్ ఫ్యూచర్ ప్లాన్స్. తన ఫ్యామిలీలో మీరు ఫిట్ అవుతారని ఈ పర్సన్కి తెలుసు. కానీ ఇప్పుడు ఆ ఫియర్ అనేది ఇంకా ఉంది. సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయడం కూడా జరుగుతుంది. దట్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే, ఇంకా ఈ ఫ్యూచర్లో ఈ పర్సన్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నారు. బట్ మీరు రెడీగా ఉండండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఫేస్ చేయాలి అని. ప్రాబ్లమ్స్ ఏంటి అవి అనుకుంటే, మీకు ఇష్టం లేని పనులు ఇంకా చేయబోతున్నారు మీ పర్సన్. ఇంకా ఇదంతా సైకిల్ ఎండ్ అవ్వలేదు. నియర్ ఫ్యూచర్లో కొన్ని మీకు ఇష్టం లేని పనులు కూడా చేయబోతున్నారు. అది నెక్స్ట్ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ వరకు మీకు ఈ సాడ్నెస్ కూడా ఉంటుంది, బట్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. 50-50 అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఒక గుడ్ న్యూస్ వినిపిస్తుంది, వెంటనే ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. మీ పర్సన్ ఈరోజు హ్యాపీగా మాట్లాడతారు, రేపు సాడ్గా మాట్లాడతారు. లేదా ఒకరోజు హ్యాపీగా మాట్లాడితే 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3వ రోజు ఏదో ఒక మీకు ఇష్టం లేని న్యూస్ ఏదో చెప్తారు, ఇష్టం లేని కాన్వర్సేషన్ చేస్తారు. అలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ ఇదంతా ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే
ఇన్ ద నియర్ ఫ్యూచర్. కొంతమందికి 2 hours, 2 weeks, 2 daysలో ఈ సాడ్నెస్ అంతా ఎండ్ అయిపోతుంది. అండ్ ఈ నో కాంటాక్ట్ కానీ ఇంకా ఏమైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటే అవన్నీ ఎండ్ అయిపోతాయి విదిన్ 2 hours ఆఫ్ దిస్ రీడింగ్ ఆర్ విదిన్ 2 days. బట్ కొంతమందికి 2 weeks, 2 months కూడా పడుతుంది. అసలు ఈ పర్సన్ ఎందుకు వచ్చి మళ్ళీ మీకు ప్రపోజ్ చేస్తున్నారని అనిపిస్తుంది మీకు. అలా మాట్లాడతారు ఈ పర్సన్. ఈ వీడియో చూసిన రోజు నైట్ టైం, ఈరోజు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే మీరు ఇదే నైట్, అదే రోజు నైట్ మీకు మీ పర్సన్ నుండి మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తాయి. కానీ మీరు ఎలా ఫీల్ అవుతారంటే హ్యాపీగా ఫీల్ అవ్వరు. అక్కడ ఏం మాట్లాడతారు అసలు మీ పర్సన్ ఆ కాన్వర్సేషన్లో అంటే, కొన్ని మీకు ఇష్టం లేని విషయాలు మాట్లాడతారు. లేదా ఆల్రెడీ ఈ పర్సన్ ఇంకా ఎవరికో కనెక్ట్ అయి ఉన్నారు, మీ కమిట్మెంట్ ఇవ్వలేను, ఆ టైప్లో మాట్లాడతారు. అండ్ మీ రిలేషన్షిప్ ఏంటి, అసలు తన లైఫ్లో మీ ప్లేస్ ఏంటి ఇప్పుడు ప్రజెంట్ అనేది చెప్తారు. బట్ ఇదంతా విని మీకు హ్యాపీనెస్ వస్తుందా అంటే నో. ఎందుకు హ్యాపీనెస్ ఉండదు అంటే, మీరు అనుకున్నది ఏది కూడా మీ పర్సన్ మాట్లాడరు, అందుకు మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు ఇక్కడ. కానీ మీరు అన్ని పాయింట్స్ అడుగుతారు, అగైన్ మీరు తన పాస్ట్ అడగడానికి ట్రై చేస్తారు. కానీ అది మీ పర్సన్కి నచ్చదు. పదే పదే తన పాస్ట్ చెప్పుకోవడం తనకి నచ్చదు. ఎందుకంటే ఆ పాస్ట్ అనేది తనకి హ్యాపీనెస్ ఇవ్వడం లేదు. సో ఆ పాస్ట్ అనేది తను మర్చిపోవడానికి ట్రై చేస్తుంటే మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది తనకి నచ్చదు. అండ్ ఈ కాన్వర్సేషన్ సడన్లీ ఎండ్ చేసి వెళ్ళిపోతారు. ఇది ఓన్లీ ఆన్లైన్ చాటింగ్ ఆర్ కాల్స్. మీ పర్స్పెక్టివ్ చేంజ్ అయింది ఈ పర్సన్ పైన. ఎలా చేంజ్ అయింది, ఎందుకు చేంజ్ అయింది అంటే, ఈ పర్సన్ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ చేశారు, తన పిక్స్ కానీ లేదా ఎనీ సాంగ్స్ కానీ అవి మీకోసం కాదు. అవి మీకోసం కాదని మీ గట్టి నమ్మకం. ఓకే, ఇంకెవరి కోసమో పోస్ట్ చేశారు అని ఈ పర్సన్ పైన మీరు చాలా కోపంగా ఉన్నారు. మూవ్ ఆన్ అయిపోదామని కూడా అనుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి. చాలా అది ఆ థాట్స్ అనేవి చాలా హై రేంజ్లో వచ్చేస్తూ ఉంటాయి మీకు. ఎప్పుడైతే మీకు ఇష్టం లేని పని చేస్తారో ఈ పర్సన్ ఇంకా మీకు వద్దు, మూవ్ ఆన్ అయిపోదాం, అసలు మళ్ళీ ఈ పర్సన్ మొహం చూడకూడదు, అలాంటి థాట్స్ వస్తాయి మీ మైండ్లో. కానీ వెంటనే మళ్ళీ ఏమనుకుంటారంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీది ఒక నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ, ప్యాంపరింగ్ ఎక్కువ చేస్తారు మీ పర్సన్ని మీరు. కాబట్టి ఈ పర్సన్ని మళ్ళీ మీరు ఏంటి ఇలా అనుకున్నాను, ఎందుకు అనుకుంటున్నాను, నేను ఇలా అనుకోకూడదని డిసైడ్ అయ్యాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా అనుకున్నాను అని మళ్ళీ ఓకే, ఇదంతా తను చెప్పలేదు కదా, నేను ఎందుకు అనుకోవాలి, ఇలా మళ్ళీ అండర్స్టాండింగ్ వచ్చేస్తారు. మీరు కూల్ అయిపోతారు వెంటనే. మీ అంతటి మీరే ఫైర్ అయిపోతూ ఉంటారు, మళ్ళీ మీ అంతటి మీరే కూల్ అయిపోతూ ఉంటారు. మేబీ మీరు ఒక మిథున, తుల, కుంభ రాశులకు చెందిన పర్సన్ కానీ, కర్కాటక, వృశ్చిక, మీనరాశులకు చెందిన పర్సన్ కానీ అయి ఉండొచ్చు కలెక్టివ్. అండ్ మీ పర్సన్ ఇక్కడ సన్ కార్డ్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ అండ్ వాండ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మీ పర్సన్ మేబీ మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన పర్సన్. సింహరాశి ఎక్కువ కనిపిస్తుంది అండ్ వృశ్చిక రాశి ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఇవి మీ అండ్ మీ పర్సన్ రాశులు ఇవి అయి ఉండొచ్చు. ఇవి కాకుండా ఇంకేదైనా కూడా అయి ఉండొచ్చు, ఇవే అయి ఉండాలని లేదు. ఈ రాశుల్లో లేని వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రెజొనేట్ అవుతుంది. ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే హ్యావ్ పేషెన్స్.
ఆ డివైన్ టైమింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో హ్యావ్ పేషెన్స్. ఈ పర్సన్ కూడా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది అదే. పేషెన్స్తో ఉండండి, ఓపికతో ఉండండి. ఓకే, ఎప్పుడైతే అలా ఉంటారో ఈ పర్సన్ మీ వైపు ఇంకా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడైతే మెసేజెస్ పైన మెసేజెస్ ఒకదాని తర్వాత ఒకటి పంపించేస్తూ ఉంటారో ఈ పర్సన్ ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే తన దగ్గర అన్ని రిప్లైస్ లేవు. అన్ని రిప్లైస్ ఉంటే మీ దగ్గర నుంచి అసలు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చేదే కాదు మీ ఇద్దరి మధ్య. సో ఎక్కువ మెసేజెస్ ఆర్ కాల్స్ చేయకండి. లెట్ దెమ్ కమ్ టు యూ, గివ్ దెమ్ సమ్ స్పేస్. ఇక్కడ మనకి ఛానల్ మెసేజెస్లో కూడా అదే వస్తుంది, ఐ వాంట్ సమ్ మోర్ స్పేస్. ఓకే, ఈ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అక్కడ కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీయే. కార్మిక్ని వదిలేద్దామా, ఇంకా అదే రిలేషన్లో ఉందామా, అది కూడా సరిగా డిసైడ్ చేసుకోలేదు ఈ పర్సన్. ఎందుకంటే ఈ సొసైటీకి భయపడుతున్నారు. ఈ పర్సన్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందేమో సొసైటీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అని ఇక్కడ ఆ డెసిషన్ మేకింగ్లో కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్ ఫ్రెండ్స్ కూడా మీ పర్సన్ని రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. కొంతమంది మీ పర్సన్కి తన ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే తన ప్రజెంట్ రిలేషన్ కరెక్ట్ అని చెప్తుంటే, కొంతమంది మీ పర్సన్కి మీరు కరెక్ట్ అని చెప్తున్నారు. సో ఈ పర్సన్ అందుకే ఎవరి దగ్గర డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు, ఎవరిని ఏమీ అడగట్లేదు, అడ్వైజ్ అడగట్లేదు. ఓకే, బట్ సూన్ ఈ పర్సన్ ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు మీకోసం. అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ చాలా ధైర్యం తెచ్చుకొని మీకు మళ్ళీ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది పంపిస్తారు. ఓకే, సో మీరు పేషెన్స్తో ఉండండి. ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది విదిన్ 2 months, 2 days, 2 hours, 2 days, 2 weeks, 2 months, అంతే, ఇంకంతకంటే ఎక్కువ అవ్వదు. ఓకే, సమ్ అన్హెల్దీ అటాచ్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అవి ఆల్రెడీ మీ పర్సన్ డిటాచ్డ్, వదిలేశారు అవన్నీ. ఎడిక్షన్స్ కూడా 1 by 1 వదిలేస్తున్నారు. ఎందుకంటే తన హెల్త్ స్పాయిల్ అవుతుంది అని అర్థమవుతుంది మీ పర్సన్కి. అందుకే ఆ ఎడిక్షన్స్ అన్నీ వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. బట్ అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఫైనాన్సెస్. ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు. బట్ అది కరెక్టా కాదా, అది ఏంటంటే తను ఏ విషయం మీద అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో మనీ, అది కరెక్టా కాదా అనేది మీ పర్సన్కి చెప్పడానికి కూడా ఎవరూ లేరు. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది టాక్సిక్ పీపుల్ మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసి ఒక రాంగ్ బిజినెస్ పైనో లేదా రాంగ్ ప్రాపర్టీ పైనో మీ పర్సన్ చేత మనీ ఇన్వెస్ట్ చేయించారు. సో అలా మీ పర్సన్ లాస్లోకి వెళ్ళిపోయారు. ఆర్ ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కొంచెం హై బడ్జెట్లో చేశారు ఆ ఫంక్షన్స్. సో అలా ఏదైనా ఈ పర్సన్కి లాస్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్కి ఎక్కడి నుంచైనా మనీ వచ్చిందా హ్యూజ్ అమౌంట్స్ అంటే నో. మీ పర్సన్ని అందరూ ఫైనాన్షియల్గా వాళ్ళ నీడ్స్ కోసం యూజ్ చేసుకున్నారు. బట్ ఎవరైనా మళ్ళీ ఆ మనీ రిటర్న్ ఇచ్చారా మీ పర్సన్ కంటే నో. అండ్ మీ విషయంకి వస్తే మీరు మీ పర్సన్కి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు, కానీ మీ పర్సన్ మీకు రిటర్న్ ఇచ్చారా అంటే నో. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారా మనీ అని. ఓకే, సో అలా ఈ పర్సన్కి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. ఓకే, మీ దగ్గర తీసుకున్న ఏమన్నా ఆ ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంది. ఆ పాయింట్ ఆఫ్ ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ దాని పరంగా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంది, హ్యాపీనెస్ అనేది ఉంది. ఈ పర్సన్ మీతో ఉన్న కాసేపు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ మీరిద్దరు కలిసి ఏదైనా మూవీకి వెళ్ళి ఉండొచ్చు ఇన్ ద రీసెంట్ పాస్ట్,
ఆర్ ఇంట్లో మూవీస్ చూస్తుండొచ్చు. సో ఇలా మీరు ఏదైతే టైం స్పెండ్ చేశారో ఈ పర్సన్ అవన్నీ తలుచుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ. ఓకే, కానీ ఇక్కడ కమిట్మెంట్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది ఎందుకు ఎస్కేప్ అవుతున్నారంటే కొన్ని ఇంకా కార్మిక్ టైస్ ఉన్నాయి తనకి, అవి కట్ చేసుకోవాలి. ఆ కార్డ్ కటింగ్ ఇంకా అవ్వలేదు. అది అవ్వాలి అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి మీ పర్సన్. మేబీ ఈ పర్సన్ మైండ్లో ఆర్ హార్ట్లో మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు ఇంకా. సో అందుకే మేబీ ఈ కార్డ్ కటింగ్ డిఫికల్ట్ అవ్వచ్చు. కానీ అది టాక్సిక్ సిచ్యువేషన్ ఆర్ టాక్సిక్ పీపుల్ అనేది మాత్రం ఈ పర్సన్కి తెలుసు. మీతో ఈ పర్సన్ తన ఫ్యూచర్ బిల్డ్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. తనకి ఏదైనా ఒక మంచి ఫ్యూచర్ రావాలి అని అంటే అది మీతోనే రావాలి. తన ఫ్యూచర్ బాగుండాలంటే మీ పర్సన్ మళ్ళీ మీతోనే కనెక్ట్ అవ్వాలి. ఇంకెవరితో కనెక్ట్ అయినా మీ పర్సన్ ఫ్యూచర్ బాగోదు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో కొన్ని ఆప్షన్స్ ఉండేవి ఇన్ ద రీసెంట్ పాస్ట్. వాళ్ళందరితో మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తారు ఈ పర్సన్. బట్ నో యూజ్. మీరు ఒక ఇర్రిప్లేసబుల్ ఎనర్జీ. మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఈ అన్హెల్దీ అటాచ్మెంట్స్ ఎలా వచ్చాయి తన లైఫ్లో కంటే ఫ్రమ్ ఫ్రెండ్ సర్కిల్. ఓకే, అవన్నీ కూడా ఇప్పుడైతే లేవు, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అవి ఉండేవి. ఓకే, తనకి ఏమైనా ఎడిక్షన్స్ వచ్చినా ఇలాంటివి ఏమైనా వచ్చినా అవన్నీ త్రూ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చాయి. ఓకే, మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ పర్సన్ చాలా హెల్తీగా ఉండేవారు, హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడు అదంతా కూడా లేదు. ఎందుకంటే దిస్ పర్సన్ వాంటెడ్లీ డిటాచ్డ్ ఫ్రమ్ యూ, వాంటెడ్లీ ది గోస్టెడ్ యూ. అసలు ఎందుకు గోస్ట్ చేశారో మీ పర్సన్కే తెలియదు, బట్ ఆ ఫ్రస్ట్రేషన్లో అలా చేసేసారు. ఓకే, కానీ ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేయలేదు అంటారు, కానీ బ్లాక్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు మీతో మీ దగ్గర డిజానెస్టీ చూపించలేదు అంటారు, కానీ చూపించారు. కొన్ని పాయింట్స్ తను ఒప్పుకోరు మీ పర్సన్, ఎందుకంటే ఈ రిలేషన్ డిస్టర్బ్ అయిపోతుంది అని. బట్ ఆల్రెడీ సాబటేజ్ చేశారు మీ పర్సనే. తన విషయాలేమీ మీ దగ్గర మీకు తెలియకుండా హైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఓకే, అండ్ సడన్లీ మీతో మాట్లాడడం మానేయడం లేదా మీకు దూరంగా వెళ్ళిపోవడం చేస్తూ ఉండేవారు. అది ఎందుకో మీకు అర్థం కాలేదు, కానీ అది బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఓకే, సో ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అవ్వబోతున్నారు. అండ్ ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్తో, జెన్యూన్ ఇంటెన్షన్తో మీకు ఈ పర్సన్ ప్రపోజ్ చేస్తారు. అక్కడ మోస్ట్లీ నాకు ఎనర్జీస్ ఎప్పుడు కనెక్ట్ అవుతున్నాయంటే ప్రపోజల్ విషయానికి వస్తే ఈ పర్సన్ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే రోజు మేబీ ఈ పర్సన్ మీకు మళ్ళీ కమ్యూనికేషన్లో మేబీ త్రూ మెసేజ్ ఆర్ కాల్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. ఓకే, లేదా ఆల్రెడీ మీరు తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా మీకు ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా సాంగ్ కానీ పంపించవచ్చు. ఓకే, బట్ ఇక్కడ కొన్ని నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి మీ మైండ్లో. మేబీ మీ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తున్నారా, మళ్ళీ సడన్లీ ఎప్పుడైనా వెళ్ళిపోతారా, మిమ్మల్ని వదిలి ఇంకొకరు ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళతో సెటిల్ అయిపోతారా, ఇలాంటి థాట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా త్వరలోనే క్లారిఫై అవుతాయి. బట్ టుడే ఈ రీడింగ్ ఎప్పుడైతే మీరు చూస్తారో ఆ రోజు
మీ పర్సన్ నుండి తప్పకుండా కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ద సేమ్ డే నైట్ ఆర్ రీడింగ్ చూసిన 24 అవర్స్లో మీ పర్సన్ దగ్గర నుండి మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. బట్ ఆ కాన్వర్సేషన్ మీకు క్లారిటీ ఇవ్వచ్చు, కానీ హ్యాపీనెస్ ఇవ్వదు, అది మాత్రం చెప్పగలను నేను. బట్ ద నెక్స్ట్ డే కాన్వర్సేషన్ నడిచేటప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా డే బై డే మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ ఏవైతే నడుస్తూ ఉంటాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే ఈ పర్సన్ మీకు కాల్ చేయొచ్చు. ఓకే, సో అలా ఇదొక సోల్మేట్ కనెక్షన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్స్ చూద్దాం. సిగ్నిఫికెంట్ నెంబర్ 1. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే BSALIKV అండ్ N. ఓకే, ఇవి ఆల్ఫాబెట్స్. ఈ మీ పర్సన్ ఇనిషియల్స్ కానీ మీ ఇనిషియల్స్ కానీ ఈ లెటర్స్ ఉండొచ్చు, ఆర్ స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ద నేమ్. ఓకే, అండ్ ఈ 4 and 5 సిగ్నిఫికెంట్ నెంబర్ 1 మేబీ మీ బర్త్ నెంబర్ ఆర్ మీ పర్సన్ బర్త్ నెంబర్ ఆర్ మీ ఫస్ట్ టైం మీరు కలిసిన డేట్ అది. ఓకే, సో 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్. ఇక్కడ ఏంటంటే ఈ ఇయర్ ఆఫ్ ఫైర్ హార్స్ అంటే ఈ ఫైర్ హార్స్ ఇయర్లో చాలామందికి సక్సెస్ అనేది వస్తుంది రిగార్డింగ్ కెరీర్, రిలేషన్షిప్స్ అండ్ వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ మేనిఫెస్ట్ అదంతా కూడా సక్సెస్ అనేది చూస్తారు దాంట్లో. సో ఇది ఫైర్ హార్స్ పెయింటింగ్ కూడా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అది. అలా కూడా మీరు అబండెన్స్ని అట్రాక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఈ క్రిస్టల్స్ బ్రేస్లెట్ కోసం చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. అంటే అందరూ వేసుకోవచ్చా, కొంతమందే వేసుకోవాలా, అలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అన్ని రాసుల వాళ్ళకి, అన్ని నక్షత్రాల వాళ్ళకి సూట్ అవుతుందా అంటే ఎస్ అండి, సూట్ అవుతుంది. ఓకే, మనకి లగ్జరీ లైఫ్ కావాలన్నా, సక్సెస్ఫుల్ లైఫ్ కావాలన్నా, హ్యాపీ రిలేషన్షిప్స్ కావాలన్నా ప్లానెట్ రాహు మన చార్ట్లో కరెక్ట్గా ఉండాలి. ఓకే, లేకపోతే మనం ఆ నెగిటివ్ ఫేస్ అనేది చూస్తాం, మన లైఫ్లో సక్సెస్ అనేది ఉండదు. సో ఇదంతా నార్మల్ చేయడానికే అండ్ ఈ అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు ఈ గార్నెట్ బ్రేస్లెట్ అనేది వేసుకోవచ్చు. గార్నెట్ బ్రేస్లెట్ ఎవరైనా వేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. క్రిస్టల్ బ్రేస్లెట్స్ అవి. ఓకే, సో ఈ గార్నెట్ బ్రేస్లెట్ ప్రైస్ ఎంత, ఏ హ్యాండ్కి వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఇవన్నీ కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి మీరు. అంతేగాని కొంతమంది ఇక్కడ కామెంట్స్లో పెడుతున్నారు ప్రైస్ చెప్పండి, దాని యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి చెప్పండి ఇవన్నీ. కానీ ఇక్కడ కామెంట్స్లో చెప్పరండి, ఓన్లీ డైరెక్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చెప్తాం. అండ్ బ్రేస్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు అర్జెంటుగా బుక్ చేసుకోండి, ఎందుకంటే అవి స్టాక్ అవుట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ డిసెంబర్ 12th లోపు మీరు ఈ బ్రేస్లెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు టైంకి అందేలా మేము పంపించగలుగుతాం. ఓకే, ఎందుకంటే ఇది నెక్స్ట్ ఇయర్ వేసుకోవాల్సిన బ్రేస్లెట్, ఇది క్రిస్టల్ బ్రేస్లెట్. అండ్ ఈ 5 హార్స్ పెయింటింగ్ కూడా మీరు నెక్స్ట్ ఇయరే పెట్టుకోండి. ఇయర్ ఆఫ్ 2026కి ఈ 2 రెమెడీస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సక్సెస్ అనేది తప్పకుండా చూస్తారు.
చక్రాస్ అలైన్మెంట్ అనేది లేకపోతే మీకు సక్సెస్ ఉండదు ఏ విషయంలోని కూడా. అండ్ చక్రాస్లో బ్లాకేజెస్ ఉన్నా కూడా మీకు ఏ విషయంలోని కూడా సక్సెస్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, హెల్త్ ఉండదు, వెల్త్ ఉండదు. ఓకే, సో ఈ చక్రాస్లోంచి ఈ బ్లాకేజెస్ రిమూవ్ చేయించాలి, అవి రిమూవ్ చేయాలి ఈజీగా అనుకుంటే మీరు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అండ్ మెడిటేషన్ ఇంపార్టెంట్. మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ నైట్. అలా చేయడం వల్ల మీకున్న ఆ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. అండ్ బ్లాకేజెస్ టోటల్గా క్లీన్ అవ్వాలి, మీ చక్రాస్ మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి, బ్లాక్ అయిన చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ క్రిస్టల్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి. ఈ క్రిస్టల్స్కి వేరే ఆహార నియమాలు అవి ఉండవు, మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ ఓన్లీ కేర్ ఏంటంటే వాటికి కొన్ని మనం వాడే కాస్మెటిక్స్ కానీ లోషన్స్ అలాంటివి ఉంటాయి కదా, అవేమి వాటికి టచ్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ప్రతి ఫుల్ మూన్ డేకి వాటిని ఛార్జ్ చేసుకోవాలి. సో క్రిస్టల్స్ ఛార్జింగ్ ప్లేట్ కూడా మా దగ్గర ఉంటుంది, కావాలనుకున్న వాళ్ళు అది కూడా కొనుక్కోవచ్చు ఈ క్రిస్టల్స్తో పాటు. ఓకే, సో కొంతమందికి 7 చక్రాస్లోని బ్లాకేజెస్ ఉంటాయి. 7 చక్రాస్లో కూడా బ్లాకేజెస్ ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎందులోని సక్సెస్ ఉండడమే కాదు, అనుకోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎక్స్పెక్ట్ చేయం మనం ఈరోజు ఈ ప్రాబ్లం వస్తుంది అని, కానీ వస్తుంది ఆ ప్రాబ్లం. మీ ఫేస్లో గ్లో అనేది తగ్గిపోతుంది, అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మీ ఆరా పవర్ అసలు ఉండదు, ఆరా బ్రేక్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆరా క్రాక్స్ కనిపిస్తాయి. ఆరాలో క్రాక్స్ ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఈజీలీ మీ చక్రాస్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ అవి ఆ చక్రాస్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీని. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మీకు ఇలా చెప్పేస్తే నేను ఫాస్ట్గా మీకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా అవ్వనివ్వండి, వాటన్నిటికీ కూడా ఈ క్రిస్టల్స్ మీకు హెల్ప్ చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు క్రిస్టల్స్ వేసుకోవడం ద్వారా. అండ్ కొంతమందికి పిల్లలకి ఈ బెడ్ వెట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం చిన్నప్పుడే వస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, చిన్న ఏజ్లోనే ఇవన్నీ వస్తుంటాయి, లేదా కొంతమందికి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా మీరు ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఇది చాలా మీరు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది, చాలా తక్కువ ప్రైస్లోనే మీకు దొరుకుతాయి ఈ క్రిస్టల్స్. ఓకే, ప్రైస్ ఏమంత ఎక్కువ కూడా ఉండదు, అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి ఈ క్రిస్టల్స్. బట్ జెమ్ స్టోన్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి. అండ్ రుద్రాక్షలు విత్ సిల్వర్ క్యాపింగ్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, వితౌట్ సిల్వర్ క్యాపింగ్ కాస్ట్ తక్కువే ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు మాకు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా నా వాట్సాప్ నెంబర్ 9948424222, ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ పర్సనల్ రీడింగ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ పిరమిడ్స్ అండ్ అదర్ థింగ్స్, పెయింటింగ్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా సేమ్ నెంబర్కి కాల్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయకండి, ఎందుకంటే అక్కడ నేను రెస్పాండ్ అవ్వను. కామెంట్స్ నేను చదవను జనరల్గా, మా టీం చదువుతారు. కాబట్టి అక్కడ రెస్పాండ్ అవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళు నా దగ్గర చెప్పడం, మళ్ళీ నేను ఈ రిప్లై పెట్టండి అని చెప్పడం, ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. సో ఇఫ్ మీరు డైరెక్ట్గా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేనే రెస్పాండ్ అవుతాను. ఓకే, నా వాట్సాప్ చాలా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది, అది ఎవరు చూడరు. మీరు అక్కడ మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై వస్తుంది, లేదు అంటే కామెంట్స్లో పెడితే రిప్లై రాదు.
సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి రిగార్డింగ్ క్రిస్టల్స్, పర్సనల్ రీడింగ్స్ ఇవన్నీ అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఇదే నేను చెప్పేది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, అసలు వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాళ్ళకి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉండొచ్చు. ఓకే. బట్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారో ఆ నో కాంటాక్ట్కి ది ఎండ్ అనేది రాబోతుంది. మీ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎండ్ చేయబోతున్నారు. ఓకే. బట్ కొంతమంది ఇంకా కాంటాక్ట్లోకి రాలేదు అని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మేబీ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సీరియస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి. కానీ అవన్నీ ఉన్నా కూడా మీతో కాంటాక్ట్ చేస్తారు ఈ పర్సన్. ఈ వీడియో చూసిన రోజే మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారు విదిన్ 24 hours. ఓకే. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ స్ట్రాంగ్ అది వస్తుంది ఎనర్జీ, కమ్యూనికేషన్ ఎనర్జీ విత్ ఏస్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే డీప్ కాన్వర్సేషన్ కూడా చేయడానికి డిసైడ్ అవుతున్నారు. మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని డిసైడ్ అవుతున్నారు. తన కోసం తను ఇంకా చెప్పుకోలేదు మీకు అన్ని విషయాలు. ఒకవేళ మీరు అడిగినా ఈ పర్సన్ అవాయిడ్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తనంతట తానే చెప్తారు మీకు అవన్నీ. బట్ దాంట్లో కూడా మీకు సాడ్నెస్సే కనిపిస్తుంది ఇక్కడ ఈ కాన్వర్సేషన్లో. ఎందుకంటే మేబీ కార్మిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్కి, ఆ రిలేషన్షిప్ కోసం చెప్పొచ్చు మీకు. సో అది మీకు సాడ్నెస్ని కలుగజేస్తుంది. కానీ ఇన్ ద ఫ్యూచర్ హ్యాపీనెస్ అనేది చూస్తారు మీ బాండింగ్లో. ఓకే. అది కార్మిక్ అవనివ్వండి, ఎవరైనా ఒక అదర్ పర్సన్ అవనివ్వండి, లేదా ఇంకేదైనా సిచ్యువేషన్ అవనివ్వండి, మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక ఆబ్స్టికల్ ఉందో ఆబ్స్టికల్ అనేది త్వరలోనే రిమూవ్ అవ్వబోతుంది. ఆబ్స్టికల్ మీ పర్సన్ రిమూవ్ చేయరు, మీరు రిమూవ్ చేయరు. తనంతట కాదు, ఆ ఆబ్స్టికల్ దానంతట అదే రిమూవ్ అవుతుంది అనమాట. ఓకే. మేబీ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ పర్సన్ వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతారు. మేబీ ఇఫ్ ఇట్ ఈజ్ షిఫ్టింగ్ ఆర్ చేంజ్ ఆఫ్ ప్లేస్, మీ పర్సన్ వెళ్ళరు, మీకు దగ్గరలోనే ఉంటారు. సో ఇలా చేంజ్ ఆఫ్ మైండ్ అనేది కనిపిస్తుంది. బట్ రీసెంట్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసి మీకు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేశారు ఈ పర్సన్. బట్ నౌ ఈ పర్సన్ మీకు దగ్గరగా రావాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లేదు మీ పర్సన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. సో ఆ పర్ఫెక్ట్ వర్డ్స్ కోసం ట్రై చేస్తున్నారు. బట్ సింపుల్గా మీతో కమ్యూనికేట్ చేయడం ఎలా అంటే ఈ పర్సన్కి ఎక్కువ కొన్ని మూవీస్లో క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ అవి తీసి పంపిస్తూ ఉంటారు మీకు, లేదా రీల్స్ పంపిస్తూ ఉంటారు, లేదా తన పిక్స్ పంపిస్తూ ఉంటారు మీకు ఇష్టమైన తన పిక్స్ ఉంటాయి కొన్ని, అవి మీకు పంపిస్తూ ఉంటారు. సో అది ఇలా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి మీ పర్సన్కి. తన లవ్ లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్, మీ లవ్ లాంగ్వేజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇలా కూడా మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇప్పుడు కూడా రావచ్చు, కానీ మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. మీ పర్సన్ కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఇన్ ద ఫ్యూచర్. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. అండ్ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ రీడింగ్ని తప్పకుండా ఈ వీడియోని తప్పకుండా మీరు లైక్ చేసేటప్పుడు లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేసేటప్పుడు హై పాయింట్స్ ఇవ్వండి.
హై పాయింట్స్ ఎలా ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు. మీరు వీడియో లైక్ చేయగానే అక్కడ కింద హైప్ అని వస్తుంది, అక్కడ కొన్ని పాయింట్స్ చూపిస్తారు, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్.